సోషల్ మీడియాలో ఈ మధ్య శోభితా ధూళిపాల పేరు బాగా వినిపిస్తుంది. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అక్కినేని కోడలు కాబోతున్న తరుణంలో ఈమె పేరు బాగా వినిపిస్తుంది. నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితాతో లవ్లో ఉన్నాడనే టాక్ వినిపించింది. అయితే అదంతా గాసిప్పే అని అందరూ అనుకున్నారు. కానీ శోభితతో కలిసి నాగచైతన్య యూరప్ టూర్ వెళ్లిన ఫోటోలు వైరల్ అవడంతో నిజమేనని నోరెళ్లబెట్టారు. ఇప్పుడు నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ అయ్యాక అక్కినేని కోడలంటూ ఫిక్స్ అయ్యారు. అక్కినేని ఇంట జరిగిన శోభిత నాగచైతన్య నిశ్చితార్థ వేడుక కొందరికి సంతోషాన్నిస్తే మరికొందరికి మాత్రం బాధను కలిగించిందట. నాగచైతన్య సమంతకు దగ్గరవుతాడని అనుకుంటే ఇలా జరిగిందేంటని సమంత ఫ్యాన్స్ హట్ అయ్యారట. దీంతో శోభితతో నాగచైతన్యకు నిశ్చితార్థం జరగడంపై శామ్ ఫ్యాన్స్ నెట్టింట గట్టిగానే కౌంటర్లు ఇస్తూ కామెంట్స్ చేశారు. కొందరైతే శోభితకు అనుకూలంగా మాట్లాడారు. ఇటువంటి సమయంలో శోభిత గురించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. శోభిత ఓ ఐటెం సాంగ్ లో నటిస్తుందట. ఈ విషయం నిజమో కాదో తెలియదు కానీ నెట్టింట మాత్రం తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ లో ఓ టాప్ హీరోతో శోభిత ఐటెం సాంగ్ చేయనుందట. షారుఖ్ ఖాన్ నటించిన డాన్ సిరీస్ బాగా హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి 2 పార్టుల్లో షారుఖ్ నటించారు. ఇప్పుడు 3వ పార్ట్ చేసేందుకు మేకర్ సిద్ధమయ్యారు. అందులో షారుఖ్ ఖాన్ కాకుండా రణవీర్ సింగ్ నటిస్తున్నారు. ఈ మూవీలో ఐటెం సాంగ్ చేసేందుకు మేకర్ శోభితను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే శోభిత ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో సమంత ఐటెం సాంగ్ చేయడం వల్లే విడాకులు దారితీసిందనే టాక్ అప్పట్లో బాగా వినిపించింది. మరి ఇప్పుడు శోభిత ఐటెం సాంగ్ ఒప్పుకుంటే ఏమవుతుందో ఏమోనని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మొత్తం మీద అక్కినేని ఫ్యామిలీకి ఐటెం సాంగ్ గండం ఉందని, దాని నుంచి వెంటనే బయటపడాలని మరికొందరు కోరుకుంటున్నారు.